హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు చెప్పాలన్న టాపిక్ వచ్చేసి మనం హౌ టు ఫైల్ ఐటీఆర్ 2. అంటే మనకు ఐటీఆర్ 1 అంటే సాలరీడ్ పర్సన్స్, ఐటీఆర్ 2 అంటే సాలరీతో పాటు వేరే ఇన్వెస్ట్మెంట్స్ గెయిన్ కానీ, లేకుంటే సాలరీ ఒకవేళ 50 lakhs కంటే ఎక్కువ ఉంటే మనం ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి చెప్తా ఫ్రెండ్స్, అసలు హౌ టు ఫైల్ ఐటీఆర్, అసలు ఐటీఆర్ ఎన్ని రకాలు, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, వై టు ఫైల్ ఐటీఆర్ 2, అసలు ఐటీఆర్ 2ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి అసలు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలి, అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ ఒకవేళ మనకు క్యాపిటల్ గెయిన్ ఉంటే వాటికి ట్యాక్స్ ఎలా ఉంటుంది, అంటే వాటికి స్పెషల్ రేట్స్ ఉంటాయి, అంటే మనం శాలరీ కంటే డిఫరెంట్ ఉంటాయి ఇవి. అండ్ ఇన్పుట్ డేటా ఫర్ ఐటీఆర్ 2, అసలు మనం ఐటీఆర్ 2 ఫైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ ఫైల్ చేసినప్పుడు అసలు మన దగ్గర ఎటువంటి ఇన్పుట్ డేటా ఉండాలి. ఇన్పుట్ డేటా ఉంటే మనం ఈజీగా దాన్ని ఐటీఆర్ ఫైల్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఫ్రెండ్స్, ఇందులో నేను చెప్తాను అసలు డిఫరెంట్ కన్క్లూజన్, అంటే డిఫరెంట్ వేలో, అంటే మన దగ్గర ఏమేమి ఇన్పుట్ డేటా ఉండాలని చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఇందులో ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ హౌ టు ఫైల్ ఐటీఆర్. అసలు ఐటీఆర్ ఫైల్ అసలు ఎవరు చేస్తారంటే ఎవరైనా సరే ఎర్నింగ్ పర్సన్స్ అందరూ ఐటీఆర్ అనేది ఫైల్ చేయాల్సింది. అంటే ఎవరైనా సరే, మనం జాబ్ చేసినా, లేకుంటే బిజినెస్ చేసినా, లేకుంటే మనకు ఏదైనా చిన్నపాటి వ్యాపారం కూడా ఏది చేసినా వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఐటీఆర్ ఫైల్ అని చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఒకవేళ నువ్వు ఎంప్లాయీ అయితే నీకు ఎంప్లాయర్ శాలరీ ఇచ్చే కంటే ముందే నీకు టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ అనేది నీకు కట్ అయ్యి నీకు నెట్ శాలరీ అనేది నీకు బ్యాంక్ అకౌంట్లో వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐటీఆర్ 1 ఒకవేళ నీ సిటీసీ అంటే కాస్ట్ టు కంపెనీ అనేది 50 lakhs అని తక్కువ ఉందనుకో, అప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ లేకుంటే, ఒకవేళ మీకు ఇన్వెస్ట్మెంట్ ఉంటే అప్పుడు మనం ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మీ శాలరీ సిటీసీ అనేది మోర్ దెన్ 50 lakhs ఉంటే కూడా, 50 lakhs ఉందనుకో, అప్పుడు కూడా మీరు ఐటీఆర్ 2 అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇందులో ఐటీఆర్లు ఉంటాయి ఫ్రెండ్స్, 4 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 3 అండ్ ఐటీఆర్ 4. ఐటీఆర్ 1 అంటే లెస్ దెన్ 50 lakhs ఉంటుంది. ఐటీఆర్ 2 అంటే 50 lakhs కంటే ఎక్కువ ఉంటే కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ మీకు ఐటీఆర్ 1తో పాటు మీకు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఐటీఆర్ 3 అంటే నీకు బిజినెస్ ఇన్కమ్, అంటే నీకు జాబ్ ఉంది, నీకు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, లేకుంటే నువ్వు వేరే కంపెనీలో బిజినెస్ పార్ట్నర్ అంటే నీకు ప్రాఫిట్ వస్తుంటుంది, అప్పుడు నువ్వు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ నువ్వు కొంతమంది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేస్తుంటారు, అది బిజినెస్ ఇన్కమ్. ఒకవేళ మీరు ఇంటర్డే చేస్తారు, అది కూడా బిజినెస్ ఇన్కమ్. కాబట్టి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఐటీఆర్ 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఐటీఆర్ 4 అనేది మనకు దానికంటే ఎక్కువ, అంటే కంపెనీస్కు అప్లికబుల్ అవుతుంది. అండ్ ఐటీఆర్ ఈరోజు చెప్పాలని టాపిక్ వచ్చి ఐటీఆర్ 2 ఫ్రెండ్స్. ఐటీఆర్ 2లో చెప్పిన ఇంతకుముందుకే లెస్ దెన్ 50 lakhs ఉంటుంది మనకి సిటీసీ. అండ్ ఐటీఆర్ 2 అంటే మోర్ దెన్ 50 lakhs ఉంటే మనకు, ఆ సిటీసీ మోర్ దెన్ 50 lakhs ఉంటే మనం ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఇది లేకున్నా మీ దగ్గర ఒకవేళ శాలరీ ఇన్కమ్ లెస్ దెన్ 50 lakhs ఉన్నా, అండ్ దాంతోపాటు మీకు ఇన్వెస్ట్మెంట్స్ నుంచి గెయిన్ వస్తుంది, అంటే మీరు ప్రాఫిట్ బుక్ చేశారు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో, దాన్ని ఏమంటే ప్యాసివ్ ఇన్కమ్. అంటే నువ్వు టైం స్పెండ్ చేయకుండా నువ్వు క్యాపిటల్ గెయిన్స్ వస్తే దానికి ఐటీఆర్ 2 అని తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఐటీఆర్ 2లో నేను చెప్తా ఫ్రెండ్స్, అసలు ఏంటంటే రీసెంట్గా మనకు ఫుల్ బడ్జెట్ లాస్ట్ ఇయర్ మేడం ప్రవేశపెట్టినప్పుడు 23rd July కంటే ఒక రూల్ ఉంది ట్యాక్స్ రూల్స్, అండ్ 23rd July తర్వాత ఒక రూల్ ఉంది. కాబట్టి మనకి ఏంటంటే నేను చెప్తా ఫ్రెండ్స్ ఒకటి అసలు ఇలా మనము ఎందుకు ఇది చేసుకోవాలంటే, ఒకవేళ మనకు లాస్ట్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ కానీ, లేకుంటే క్యాపిటల్ గెయిన్స్ రూల్స్ కానీ మనము చాలా చేంజ్ చేసినామండి. ఏంటంటే ఒకవేళ నువ్వు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒకవేళ 23rd July 2024 కంటే ముందు చేస్తే నీకు లాంగ్ టర్మ్ అయితే 1 lakh అనేది ఎగ్జెంప్షన్. అదే నువ్వు షార్ట్ టర్మ్ అయితే నువ్వు 15% అనేది వచ్చిన నెట్ ప్రాఫిట్ 15% అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి. కానీ ఒకవేళ నువ్వు 23rd July తర్వాత కొని లాంగ్ టర్మ్ అయితే 1.25 lakh ఎగ్జెంప్ట్ అయిన తర్వాత నెట్ ప్రాఫిట్ నుంచి దానికి ట్యాక్స్ కట్టాలి. అదే షార్ట్ టర్మ్ అయితే 20 lakhs అనేది నెట్ ప్రాఫిట్ పైన 20% అనేది నెట్ ప్రాఫిట్ పైన ట్యాక్స్ కట్టాలి ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ ట్యాక్స్ రూల్స్ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇది ఈ సేమ్ హెడ్డింగ్ ఉంటుంది మనకు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ మనం ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఐటీఆర్ 2 అయినా ఐటీఆర్ 1 అయినా, నువ్వు క్యాపిటల్ గెయిన్ ఉంటే ఐటీఆర్ 1లో ఉండదు, కానీ ఐటీఆర్ 2లో నీకు క్యాపిటల్ గెయిన్ ఉంటే మాత్రం అది తప్పనిసరిగా నీకు సెలెక్ట్ చేసుకొని అందులో మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి ఫ్రెండ్స్. అందులో ఒకటొకటి, అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి క్యాపిటల్ గెయిన్ వచ్చినా, లేకుంటే బాండ్స్ చేసినా, గోల్డ్ చేసినా, ఈక్విటీ చేసినా, వాటికి ఏంటంటే మనం ప్రతి క్వార్టర్ వైజ్ మనము వాటిని డివైడ్ చేయాలి. మనం ఎప్పుడు అమ్మినాము, ఎప్పుడు కొన్నాము, ఎప్పుడు అమ్మినాము. ఒకవేళ మీరు ఈక్విటీ మార్కెట్లో అయితే మనకి ఇంతకుముందు చెప్పిన ట్యాక్స్ వర్తిస్తాయి. అదే నువ్వు నాన్ ఈక్విటీ అంటే గోల్డ్ కానీ, లేకుంటే బాండ్స్ కానీ, అండ్ లేకుంటే రియల్ ఎస్టేట్ కానీ, ఇవి ఏంటంటే ఇవి నాన్ ఈక్విటీ రూల్స్. కాబట్టి నాన్ ఈక్విటీకి ఏంటంటే వీటికి 23rd July కంటే ముందు కొంటే వాటికి లాంగ్ టర్మ్ వచ్చేసి 3 years.
అంటే షార్ట్ టర్మ్ వచ్చేసి 3 years కంటే ముందు ఏదైనా షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు ఇండెక్సేషన్ బెనిఫిట్ లేదు రీసెంట్గా మనకు బడ్జెట్ తర్వాత. కాబట్టి మనం వచ్చిన లాంగ్ టర్మ్ ప్రాఫిట్లో ఇండెక్సేషన్ చేసిన తర్వాత వచ్చిన ఆ నెట్ ప్రాఫిట్కు మనం 20% అనేది డైరెక్ట్ మనకు ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ షార్ట్ టర్మ్లో అయితే మనకున్న ఇన్కమ్కు మనం ఎర్న్ చేస్తున్న ఇన్కమ్కు మన ట్యాక్స్ లా ప్రకారం ట్యాక్స్ అనేది కట్ అవుతుంది. అది నాన్ ఈక్విటీ అన్నిటికీ అప్లికబుల్. కాబట్టి ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే మాత్రం ఇండెక్సేషన్, షార్ట్ టర్మ్ అయితే మాత్రం ఇండెక్సేషన్ లేదు వాటికి. అండ్ న్యూ ట్యాక్స్ లా ప్రకారం అంటే మనకు 23rd July తర్వాత ఉంటే మనకేంటంటే లాంగ్ టర్మ్ వచ్చేసి 2 years, షార్ట్ టర్మ్ వచ్చేసి 2 years కంటే ముందు అన్నట్టు. లాంగ్ టర్మ్లో ఏంటంటే నీకు వచ్చిన క్యాపిటల్ గెయిన్ పైన ఫ్లాట్ 12.5% అనేది మనం ట్యాక్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. అండ్ షార్ట్ టర్మ్ అయితే మనకు డైరెక్ట్ మనకు అందులో మనకు వచ్చిన ప్రాఫిట్ అనేది డైరెక్ట్ మనకు ట్యాక్సబుల్ ఇన్కమ్కి యాడ్ అయ్యి నీ ట్యాక్స్ లా ప్రకారం అనేది ట్యాక్స్ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రాఫిట్ బుక్ చేస్తున్నామో అన్నిటికీ అంటే ఈక్విటీ, నాన్ ఈక్విటీ అన్నిటికీ మనం ప్రతి క్వార్టర్ వైజ్ ఉండాలి. అంటే మనం ఏ క్వార్టర్లో బుక్ చేసినామో ఆ క్వార్టర్ వైజ్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎంత వచ్చింది, Quarter 1 ఎంత వచ్చింది, Quarter 2 ఎంత వచ్చింది, Quarter 3 ఎంత వచ్చింది. Quarter 1 అంటే ఏంది, ఏప్రిల్ నుంచి జూన్ వరకు. Quarter 2 అంటే ఏంది, జూలై నుంచి సెప్టెంబర్ వరకు. Quarter 3 అంటే ఏంది, అక్టోబర్ టు డిసెంబర్. Quarter 4 అంటే ఏంది, జనవరి టు మార్చ్ నెక్స్ట్ ఇయర్. కాబట్టి మనం ఇందులో వచ్చిన అన్ని క్యాపిటల్ గెయిన్స్ మనం రాసుకోవాలి ఫ్రెండ్స్. మనం పేపర్ మొత్తం రాసుకొని మనం ఎక్కడైతే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అక్కడ బ్రోకర్ అకౌంట్ నుంచి మనము క్యాపిటల్ గెయిన్స్ మొత్తం తీసుకొని వాటిని డివైడ్ చేసుకొని క్వార్టర్ వైజ్ మనం డివైడ్ చేసుకొని మనం రాసుకోవాలి ఫ్రెండ్స్. మనకు కొంత క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఈ క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు ఆ క్యాపిటల్ గెయిన్ రూల్ ప్రకారం మనం ఆ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మనం నార్మల్గా ఈ రోజుల్లో చాలా వరకు అన్ని ఆన్లైన్ సైట్ ఉన్నాయి కాబట్టి మనం చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. మనం సొంతంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఎక్సెల్ షీట్లో. వీటిని క్యాలిక్యులేట్ చేసుకొని అసలు మొత్తం మనకి ఎంత క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అని తెలుసుకున్న తర్వాత మీరు తెలుసుకున్నారు, మీకు అమౌంట్ అనేది కొంత అమౌంట్ వచ్చింది. సపోజ్ 1 lakh అనేది వచ్చిందండి. సపోజ్ 1 lakh వస్తే మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది 31st March కదా ఫైనాన్షియల్ ఇయర్, 15th March వరకు మీరు ఎంత ప్రాఫిట్ బుక్ చేశారో, కాబట్టి 15th March ఆ ఫైనాన్షియల్ ఎండ్ అయినప్పుడు ఆ 15th March కంటే ముందే మనం 15th March లోపు మనం ఫుల్ ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఎప్పుడు ఒకవేళ మీకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 10,000 కంటే ఎక్కువ ఉంటే, ఒకవేళ 10,000 కంటే తక్కువ ఉంటే నో ప్రాబ్లం, మీరు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మనం ITR ఫైల్ చేసినప్పుడు కట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే 10,000 కంటే ఎక్కువ ఉంటుందో, కాబట్టి ప్రతిసారి 10,000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఫుల్ పేమెంట్ 100% ఫుల్ పేమెంట్ అనేది 100% పేమెంట్ అనేది ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. ఒకవేళ ట్యాక్స్ పేమెంట్ చేయకుంటే ఏమవుతుందంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు క్యాపిటల్ గెయిన్ బుక్ చేసినావో ఆ క్యాపిటల్ గెయిన్కి ట్యాక్స్ ఎంత వస్తుంది, ఆ ట్యాక్స్ వచ్చినప్పుడు ఆ మంత్ నుంచి నీకు 1% సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. రీసెంట్గా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ప్రాఫిట్ అనేది ఎప్పుడు నేను అంత ఎక్కువ బుక్ చేయలేదు. రీసెంట్ నేను ప్రాఫిట్ బుక్ చేసిన అంటే ఆల్మోస్ట్ నేను ఒక 5 lakhs ప్రాఫిట్ బుక్ చేసిన. అందులో 4 lakhs అనేది షార్ట్ టర్మ్. ఈ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు అందులో ఏంటంటే నాకు వచ్చేసి ఒక 80,000 అనేది నాకు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చింది. ఆ ట్యాక్స్ వచ్చినప్పుడు నేను పేమెంట్ చేయలేదు. అంటే తర్వాత మనం పేమెంట్ చేసుకోవచ్చులే అని పేమెంట్ చేయలేదు. ఆ పేమెంట్ చేయకపోవడం వల్ల నాకు ఏంటంటే మొత్తం ఎప్పుడైతే క్వార్టర్ వైజ్ చేసినా అది మొత్తం నాకు ఇంట్రెస్ట్ ప్లస్ డిఫర్మెంట్ 2 కలిసి నాకు ఏంటంటే 9,000 అనేది నాకు డైరెక్ట్ పెనాల్టీ పడ్డది. కాబట్టి మనం అడ్వాన్స్ ట్యాక్స్ అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్. అడ్వాన్స్ ట్యాక్స్ మనం 15th March లోపు మనం కట్టాలి. అలా కడితే నీకు ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ డిఫర్మెంట్ కానీ ఉండదు. ఒకవేళ డిఫర్మెంట్ కానీ అలా ఉంటే మాత్రం నీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు క్యాపిటల్ గెయిన్ వచ్చినప్పుడు వాటి ట్యాక్స్ రూల్స్ వాటిని తెలుసుకొని ఉండాలి ఫ్రెండ్స్. దానివల్ల మనకి ఏంటంటే ఫ్యూచర్లో మనకు పెనాల్టీ అనేది తగ్గుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ కూడా సేమ్. మనం ఎప్పుడు అమ్ముకున్నాము, మనం ఓల్డ్ ట్యాక్స్ ప్రకారం ఉందా, న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం ఉందా, అంటే 23rd July కంటే మనం కొన్నామా, 23rd July తర్వాత కొన్నామా అనేది అది మొత్తం చూసుకొని మనం ప్రతి ఒక్కటి చేసుకొని మనం ఎక్సెల్ షీట్లు చేసుకొని మనం ITR 2 సెలెక్ట్ చేసుకొని ఫైల్ చేస్తున్నప్పుడు మన దగ్గర ఈ డాటా అనేది ఇన్పుట్ డాటా ఉండాలి ఫ్రెండ్స్. అండ్ వీటితో పాటు మీరు ఒకవేళ ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే షేర్ మార్కెట్ లాంటి షేర్లు కొంటే మీకు డివిడెండ్ వస్తుంది. డివిడెండ్ వచ్చినప్పుడు అది కూడా మనకి ఎప్పుడు వచ్చింది, మన అకౌంట్లోకి ఎప్పుడు వచ్చింది అది కూడా మనం నోట్ చేసుకుంటే మనకు ఫ్యూచర్లో దాన్ని కూడా మనం క్వార్టర్ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసినాం అనుకో, కాబట్టి వాటి కూడా ట్యాక్స్ పేమెంట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం పేమెంట్ చేసినాం అనుకో, అది చాలా మంచిది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనము సేవింగ్స్ బ్యాంక్లో మనము అమౌంట్ పెడితే వాటి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ట్యాక్స్ రిజిమ్ ప్రకారం కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి.
ఒకవేళ మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకుంటే నీకు ఎగ్జామ్షన్స్ అనేది చాలా అన్నీ ఉంటాయి. కానీ న్యూ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీకు బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా ఎగ్జామ్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఐటీఆర్ టూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్త వహించాలి. ఒకవేళ మీ దగ్గర ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకుంటే అసెస్మెంట్ ఇయర్ 25-26కు మీకు అట్లీస్ట్ మినిమం 4 lakhs ఎగ్జామ్టబుల్ అమౌంట్ ఉంటే మీరు ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర 4 lakhs లేకుంటే మాత్రం న్యూ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ డాటా ఇన్పుట్ డాటా వేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్. అందులో మనకి ఎటువంటి ఎగ్జామ్షన్స్ లేవు ఎక్సెప్ట్ టూ ఎగ్జామ్షన్స్. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయర్ న్యూ ట్యాక్స్ రిజిమ్లో 75,000 అండ్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ టు ఎన్పిఎస్, అది కూడా మనకు 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ వాటికి ఎగ్జామ్ట్ అవుతుంది. కాబట్టి 2 డిడక్షన్స్ ఉంటాయి మనకు న్యూ ట్యాక్స్ రిజిమ్లో. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో చాలా ఉంటాయి. అంటే మనకు మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, లేకుంటే నీకు ఏటీసీ డిడక్షన్స్ కానీ, ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ బై ఎంప్లాయీ అని అంటే నీకు చాలా ఉంటాయి అందులో. కాబట్టి నీకు న్యూ ట్యాక్స్ రిజిమ్ సెలెక్ట్ చేసినప్పుడు ఓన్లీ మీ దగ్గర ఉన్నాయి 2 డిడక్షన్స్ ఫ్రెండ్స్. అండ్ మనకు ఏంటంటే ఇదనే ఇన్పుట్ డాటా. అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ అనేది చాలా పేమెంట్ చేయాలి, లేకుంటే మాత్రం మనకు ఫ్యూచర్లో మనకు ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు వాటికి ఇంట్రెస్ట్ అనేది కంప్యూట్ చేస్తారు. 1% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ మంత్. కాబట్టి మనకు 9% అనేది మనం ఫస్ట్ క్వార్టర్ వేసి మనకు 9% వస్తుంది. కాబట్టి సెకండ్ క్వార్టర్ వేసి 6% అనేది మనకు, దానివల్ల మనకు అనవసరంగా మనకు తెలియకుండానే పేమెంట్ చేయాలి. కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అండ్ ఇన్పుట్ డాటా అంటే మనకు మన దగ్గర ఒకవేళ మీరు ఎంప్లాయర్ జాబ్ చేస్తే మీ ఎంప్లాయర్ ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ మీ దగ్గర మీకు టీడీఎస్ కట్ చేసినప్పుడు మీకు ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో మీకు ఎంత టీడీఎస్ కట్ అయింది అండ్ ఎంత టీడీఎస్ కట్ చేసారు, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో క్రెడిట్ చేసిందా, డిపాజిట్ చేసిందా లేదా, అది కూడా మనకు పార్ట్ బిలో ఉంటుంది. అండ్ వాటిని మనకు డీటెయిల్స్ మొత్తం సిటీసీలో మొత్తం పార్ట్ బిలో ఉంటుంది. అండ్ పార్ట్ ఏలో మనకు ట్యాక్స్ ఎంత కట్ అయింది, ఎంత డిపాజిట్ చేసారు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోనే మొత్తం డీటెయిల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి గురించి నేను ఒక డీటెయిల్ వీడియో చేసే ఫ్రెండ్స్, ఆ వీడియోను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు ఐడియా వస్తుంది. అంటే పార్ట్ ఏను ఫామ్ 16 పార్ట్ ఏ అండ్ ఫామ్ 16 పార్ట్ బిని ఎలా రెడీ చేయాలి. అండ్ వీటితో పాటు మనము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మనం లాగిన్ అయ్యి మన ఐటీఆర్లో లాగిన్ అయ్యి అందులో మనం ఫామ్ 26 AS అంటే అందులో మనకు ఎంతైతే మనం మన ఎంప్లాయర్ ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేసిండో వాటిని అన్నింటినీ మనకు డిపాజిట్ చేశాడు. కాబట్టి అందులో ఉన్న ట్యాక్స్ అమౌంట్ అందులో ఏంది ఫామ్ 26 ASలో ఉన్నది, పార్ట్ ఏలో పార్ట్ బిలో ఉన్నది మొత్తం డీటెయిల్గా సేమ్ ఉండాలి. ఒకవేళ సేమ్ లేకుంటే మన ఎంప్లాయర్తో కరెక్షన్ చేసుకొని సేమ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకు ఫ్యూచర్లో మనకి ఎటువంటి నోటీస్కి వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అలా చేయకుంటేనే మనకు అసెసింగ్ ఆఫీసర్ అంటే ట్యాక్స్ అసెసింగ్ ఆఫీసర్ ఒకటి మనకు మన ఈ ఫైల్ చేసినప్పుడు రిజెక్ట్ చేసిన అనుకో మళ్ళీ దానికి రిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అవన్నీ సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే మనం ఐటీఆర్ 2 ఫైల్ చేసినప్పుడు మనకు క్యాపిటల్ గెయిన్ ఉంటే మాత్రం వాటికి ట్యాక్స్ అనేది పేమెంట్ చేయాలి. మీకు క్యాపిటల్ గెయిన్ లేకుంటే ఒకవేళ మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ సిటీసీ 50 lakhs కంటే ఎక్కువ ఉంటే కూడా నీకు ఐటీఆర్ 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి టేక్ అవే ఏంటంటే ఐటీఆర్ 2 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఐటీఆర్ 2 పేమెంట్ ఐటీఆర్ 2 చేయాలంటే మనకు ఫస్ట్ క్యాపిటల్ గెయిన్ ఉండాలి. ఆ క్యాపిటల్ గెయిన్ ఒకవేళ ట్యాక్స్ అమౌంట్ 10,000 కంటే ఎక్కువ ఉంటే మీరు ఫుల్ పేమెంట్ చేయాలి. అది 15th March లోపు. ఒకవేళ అంతకంటే తక్కువ ఉంటే నో ప్రాబ్లం, మీకు పెనాల్టీ ఛార్జెస్ ఉండవు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు మీ వీడియో చూసినట్టయితే ఆల్మోస్ట్ నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన ఫ్రెండ్స్. అంటే మనము ఐటీఆర్ 2 సెలెక్ట్ అయింది, ఐటీఆర్ 2 ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలనేది. కాబట్టి మన దగ్గర ఇవన్నీ ఇన్పుట్ డేటా ఉంటే మనము చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి మనకు సబ్మిట్ చేస్తాము, ట్యాక్స్ కంప్యూట్ చేసి సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసినప్పుడు ఒకసారి సబ్మిట్ అయిన తర్వాత నీకు వెరిఫై చేయాలి. ఆ వెరిఫై చేసినప్పుడు మన వెరిఫై సక్సెస్ఫుల్ అయితే మన తరఫు నుంచి ఎటువంటి యాక్షన్ అనేది లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఈ నెక్స్ట్ అనేది అసెసింగ్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అసెసింగ్ ఆఫీసర్ మనం చేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ అనేది అసలు కరెక్టా కాదా అని అతను సెలెక్ట్ చేసి అతను చూసి అతను ఒకవేళ అప్రూవ్ చేస్తే మీకు ఒకవేళ మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేసిన ట్యాక్స్ మీకు రిఫండ్ వస్తుంది. ఎక్స్ట్రా పేమెంట్ చేయకుంటే మనం ఆల్రెడీ నిల్ ట్యాక్స్ చేసి సబ్మిట్ చేస్తాం కాబట్టి మనకు ఎటువంటి నోటీస్ వచ్చే అవకాశం లేదు ఫ్రెండ్స్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రతి వారం ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ వీడియో చేస్తుంటా. అంటే నార్మల్ పర్సన్కు మనం ఎలా ఫైనాన్షియల్ నాలెడ్జ్ తెలుసుకోవాలి అండ్ ఫైనాన్షియల్ మెంటల్ మోడలింగ్ అంటే ఎందుకు కొంతమంది రిచ్ అవుతారు, ఎందుకు కొంతమంది చాలా పూర్ ఉంటారు అనేది నేను ప్రతి వారం ఇట్లా మెంటల్ మోడలింగ్ కానీ ఫైనాన్షియల్ అవేర్నెస్ కానీ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు ఫైనాన్షియల్గా అవేర్ అయ్యి మీరు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పిన కథలు వినకుండా మీరు కొంచెం లాజికల్గా థింక్ చేసి ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు ఫ్రెండ్స్.
ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం.